ప్రేక్షకులకి నేత్రదాన ప్రచార పక్షోత్సవాల సందర్భంగా అభినందనలు. నేను డాక్టర్ సమరాన్ని, స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. ఈ సందర్భంలో మీతో కొన్ని విషయాలు ముచ్చటాలు తెలుసుకున్నాను. ఈ నెల 25వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. భారత ప్రభుత్వం, ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ రెండు సంయుక్తంగా భారతదేశ వ్యాప్తంగా నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఇది 39వ నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు. ఏమిటి ప్రత్యేకత? ఎందుకు ఈ ప్రత్యేకత? ఎందుకోసం నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు అనేది మీకు కొంత తెలియాలనుకుంటున్నాను. ముఖ్యంగా స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ పెట్టి 39 సంవత్సరాలు అయ్యాయి. ఈ 39 సంవత్సరాల్లోనూ నేత్రదానం గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తుంది. ఈ నేత్రదానాలు ఎవరేంటే బతుకున్నాడు ఇవ్వడం కాదు. బతుకుండగా కేవలం ప్రతిజ్ఞ చేస్తారు, నా మరణాంతరం నా నేత్రాలు. అంటే చనిపోయిన తర్వాత మట్టిపాలు చేసే నేత్రాలని, బుగ్గిపాలు చేసే నేత్రాలని దానం చేస్తారు. అంటే చనిపోయిన వ్యక్తుల నుంచి చనిపోయిన 6 గంటల్లోగా వాళ్ళ నుంచి నేత్రాలను సేకరించడం జరుగుతుంది. ఆ నేత్రాలతో ఎవరికైతే నల్లగుడ్డు అంధత్వం ఉంటుందో ఆ నల్లగుడ్డు అంధత్వం వారికి ఈ నేత్రాలని పెట్టడం జరుగుతుంది. ఇంకే నేత్రాలు అంటే కన్ను తీసి కన్ను పెట్టడం అంటూ ఉండదండి, అది ఎప్పుడు జరగదు. ఇంకా సైన్స్ అంత లెవెల్ కళ్ళ. ఇప్పుడు ఎలా అయితే ఒక కూజ మీద మూత ఉంటుంది, అది పడిపోయి పగిలిపోతుంది, లేకపోతే విరిగిపోయి ఉంటుంది, అప్పుడు ఇంకో మూత పెడతాం కదా. అలాగే వాచి ఉంటుంది, వాచి పైన గ్లాస్ విరిగిపోయిన ఇంకో గ్లాస్ పెట్టుకుంటాం కదా, వాచిగానే ఉంటుంది గ్లాస్. ఆరంగానే నల్లగుడ్డు, దీన్నే కార్నియా అంటాం. ఈ కార్నియా తెల్ల ముబ్బు వేసేస్తుంది, పువ్వులాగా వేసేస్తుంది, తెల్ల పువ్వులాగా వేసేటికల్లా బయట నుంచి ఆ రేస్ కంట్లోకి వెళ్ళవు. కన్ను బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఏ దేంట్లోంచి అయితే రేస్ లోపలికి వెళ్ళాలో, ఆ ఇమేజ్ సంబంధించిన కిరణాలు లోపలికి వెళ్ళాలో అవి వెళ్ళకుండా ఆగిపోతాయి. ఎలా అయితే మనం వాచి మీద గ్లాస్ విరిగిపోతే గ్లాసులు పెట్టుకుంటాను, కూజ మీద మూత పెడితే కూజాలు పెడతాను. ఈ కార్నియా పాడైపోతే దాన్ని తీసి అదే ప్లేస్లో చనిపోయిన వ్యక్తి నుంచి తీసిన కార్నియాని అట్లా అమర్చడం జస్ట్ వేసుకుంటారు. ఈ కార్నియా ఎలా ఉంటుంది? చాలా సన్నగా చిన్న పొర అండి, అది ఒక పొర, పల్చని పొర అంతే. కన్ను మొత్తం గుడ్డు పెట్టడం ఉండదు, అది మాత్రం పెట్టడం. పెడితే మామూలు చూపు వచ్చేస్తుంది. ఆ కాయని ఎంతమందికో దీని గురించి అవగాహన లేక వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ నేత్రాలను దానం చేయడం లేదు. ఏం జరుగుతుంది దీనివల్ల? ఎందుకు అవగాహన కావాల్సి వస్తుంది? నేత్రదానం గురించి అవగాహన ఎందుకు అవసరం అవుతుంది అని తెలుసుకున్నాం. మన భారతదేశంలో ఇచ్చినట్లయితే ఈ నల్లగుడ్డు అంధత్వం ఉన్నవాళ్ళు 35 లక్షల మంది ఉన్నారండి. అంటే కార్నియల్ బ్లైండ్నెస్. అంధత్వం చాలా కారణాలే. పుట్టుకతోనే అంధత్వం ఉండేవాళ్ళు, నరాలు దెబ్బతిపోయి రెటీనా పాడైపోయేవాళ్ళు, అలాగే కార్నియా కూడా పాడైపోయినాడు, అదొక కారణం. రెటీనా పడితే లేకపోతే కొంతకాలం చూపు ఉండి తగ్గ ఉండి కూడా గ్లోకోమా వల్ల కూడా కళ్ళు పాడైపోయేవాళ్ళు ఉంటారు. అలాగే క్యాట్రాక్ట్ అంటే శుక్లాలు, కంట శుక్లాలు బాగా ముదిరిపోతే కళ్ళు కనబడవు, ఏదో కాస్త అలా లీలగా లైట్ కనబడుతుంటే కానీ ఈ ముందున్న మనుషులు కానీ వస్తువులు కానీ కనబడవు. అంచేత అంధత్వం 2 రకాలు. ఒకటి మనం ఇర్రిపేరబుల్, దాన్ని మనం ఏం చేయలేం. ఆప్టిక్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, కంటికి నరం డ్యామేజ్ అయిపోయింది, ఏం చేయలేం. రెటీనా పాడైపోయింది అనుకోండి, ఏం చేయలేం. కానీ ఇప్పుడు క్యాట్రాక్ట్ ఉంది, శుక్లాలు ఆపరేషన్ చేస్తే మామూలుగా చూపు వచ్చేస్తుంది. అంటే దాన్ని మనం తెలియదు. ఆరగిన కార్నియల్ బ్లైండ్నెస్లో కూడా కార్నియా పుట్టుకతోనే సరిగ్గా లేకుండా ఉన్నట్లయితే కార్నియా ఒక్కటే జన్యుపరమైన దోషాల వల్ల కార్నియా పనికి రాకుండా జరుగుతుంది. అలాంటి కేసుల్లో కార్నియా పనికి రాకుండా వాడు పుట్టుకతోనే వచ్చింది జన్యుపరంగా దోషాలు.
మనం చనిపోయిన వ్యక్తి యొక్క కార్నియా పెడితే దాదాపు ఏ వ్యక్తి అయినా ఒక 10 ఏళ్ల పాప కంటి కార్నియా తీసుకుని 80 ఏళ్ళ వాడు పెట్టచ్చు, 70 ఏళ్ళ పెట్టచ్చు, 60 ఏళ్ళ వాడు పెట్టచ్చు, వాడు చూపు వస్తుంది. అలాగే 60 ఏళ్ళ 80 ఏళ్ళ వాని యొక్క కళ్ళు తీసుకుని 7 ఏళ్ళు 8 ఏళ్ళ అమ్మాయికి కూడా వాళ్ళ పిల్లల బాబు కాదు వాళ్ళకి కూడా పెట్టి చూపు. కానీ ఒకటేలా ఉంటుంది, పెద్దది చిన్నది ఒకటే సైజు ఉంటుంది. అంటే సూట్ కాపాడు ఉంటుండదు. చిన్నపిల్లది పెద్దవాళ్ళు పెట్టచ్చు, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి పెట్టచ్చు. అంత గొప్ప విశేషం కార్నియాలో ఉంది. అంచేత ఈ కార్నియల్ బ్లైండ్నెస్ అనేది మనం కార్నియా మార్పిడి ద్వారా, కార్నియా గ్రాఫ్టింగ్ అంటాం, ఆ కార్నియా గ్రాఫ్టింగ్ ద్వారా మనం ఈ కార్నియల్ బ్లైండ్నెస్ అంటే నల్లగుడ్డు అంధత్వం దాన్ని నివారించవచ్చు. ఎవరు బతుకున్నారు కళ్ళు కాదు కదా, చనిపోయిన వాళ్ళ కళ్ళ నుంచి తీసుకునేది. అయితే ఎందుకు నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు దేనికోసం పెడుతున్నాము? ఇంతవరకు ఈ స్వేచ్ఛాగౌరవ ఐ బ్యాంక్ ద్వారా మేము 3300 కార్నియాలు మాత్రం సేకరించగలిగాము. 3300 ఎంత ప్రచారం చేసి ఎన్ని చేసాము, పెద్ద ర్యాలీలు చేస్తున్నాము, మీటింగ్లు పెడుతున్నాము, ఎన్ని చేశారే, ఎన్ని కలెక్ట్ చేయగలిగాము? 3300 కార్నియాలు. దీంట్లో అందరి పనికి వస్తాయా, కొంత పనికిరావు. ఎందుకంటే దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ కొంత మొబ్బు వేసి ఉంటుంది, కాస్త దాంట్లో ఒక కార్నియాలు అప్పుడు ఎండోథీలియల్ సెల్స్ అంటే పని చేయకుండా పోతాయి. దానివల్ల అని చెప్పి మనం ఐబాల్స్ కరెక్ట్ చేసి తర్వాత దాంట్లోనే ఎండోథీలియల్ సెల్స్ని టెస్ట్ చేసి కార్నియా క్వాలిటీ బాగుందని ఉంటే పెడతాం. స్వేచ్ఛాగౌరవ ఐ బ్యాంక్ తరఫున మేము చేసిన ఆపరేషన్లో 10 కార్నియాలు తీసుకుంటే 10లో పనికొచ్చేవి 4 అంతే, 3 లేక 4 పనికి వస్తాయి. తక్కిన పనికిరావు, ఏది చూపు పనికిరావు. కానీ అవి వేస్ట్ కావు. అవి వైద్య విద్యార్థులు ఈ రకంగా కార్నియా గ్రాఫ్టింగ్ ఎలా ఆపరేషన్ చేయాలడానికి వాళ్ళు నేర్చుకోవడం ఉపయోగపడతాయి. అలాగే ఐకి సంబంధించిన సైంటిఫిక్ స్టడీ కోసం ఉపయోగపడతాయి. ఆ రకంగా ఈ కార్నియాల్ని మనం ఐ డొనేషన్ ద్వారా వచ్చిన కళ్ళలో కానీ కార్నియాని కానీ మనం ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అంటే వేస్ట్ అనేది లేదు, కానీ చూపుకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది దాని యొక్క క్వాలిటీ బట్టి ఉంటుందన్నమాట. మేము 2 కళ్ళు అంధత్వం వాళ్ళకి 900 మందికి చూపునిచ్చాం. కానీ కలెక్ట్ చేసిన ఎంత 3300 కార్నియాలు, కానీ 900 మందికి. ఎందుకు తక్కినవి అంత క్వాలిటీ లేవు. అంచేత దీనికి అవగాహన లేకపోవడం వల్ల ఎందుకు ఇవ్వలేదు. మేము ఎంతో స్వేచ్ఛాగౌరవ అయిపోయిన ఎంతో ఇంటెన్సివ్ డ్రైవ్ చేసాం. ఇంత కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరికి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా మా స్వేచ్ఛాగౌరవ బ్యాంక్ ఆయన నేతలను దానం చేసినట్టు ప్రతిజ్ఞ చేశారు. స్వేచ్ఛాగౌరవ బ్యాంక్ ఇస్తామని విజయవాడ వచ్చేవాడు ఆయన అప్రోచ్ అయితే ఆయన స్వేచ్ఛాగౌరవ ఇస్తున్నట్లు ఆ ప్రతిజ్ఞాపత్రం నింపించారు. ఈ రకంగా ఇచ్చారు పెద్దవాళ్ళు. కానీ అంటే జనాల్లో చనిపోయిన వాళ్ళకి వెళ్ళండి, బతుకున్న వాళ్ళకి వెళ్ళి చనిపోయిన వాళ్ళ కళ్ళు ఇవ్వడానికి జంకు. ఏంటంటే రకరకాల మనం ఒక కళ్ళు తీస్తే మొహం వికారంగా అయిపోతే మనం చూడడం ఏమీ కాదు. ఒక నిద్రపోతున్న వాడు ఎలా మొహం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఒక ఐబాల్ తీసుకున్నాం కండి, మొత్తం గుడ్డు తీసుకున్నాం కండి, గుడ్డు తీసుకుంటే దానికి కొంచెం ఇంత దూది ఉండి పెడతాము, ఇరిబెట్స్ అయిపోతుంది. అలా కాకుండా ఒక కాని ఒకటి తీసానుకోండి, కాని తీసే పైన ఒక జస్ట్ చిన్న చెప్పలాంటిది పెడతాం, కనబడి మామూలు కన్ను నార్మల్గా ఉంటుంది. అసలు కంటిలోంచి కానియా తీసినట్లే తెలియదు, అసలు కంటుకుంటున్నట్లే కనబడుతుంది. ఓ చిన్న దాన్ని పెడతాం, ఎక్కడైతే కానియా తీస్తామో ఒక 90% ఏరియా ఆ పై దాన్ని తీసేస్తే అక్కడ తీస్తే దాని మీద పెద్ద ఆ క్యాప్ పెడతాం. క్యాప్ పెడితే తెలియదు, అసలు ఏమి తెలియదు, కన్ను ఏమి వికారం. కానీ మొహం వికారం ఉంటుందేమో, వెనకలు కొరికేసినట్లు, ఇంకో బద్దకులు వేసినట్లు ఉంటాం, ఏమి ఉండదు. కానీ భయం ఇవ్వడానికి వరకు ఇది చనిపోయిన వారి కళ్ళు ఇవ్వడానికి అండి. అది మట్టిపాలైన బుక్కిపాలు చేస్తారు కానీ ఎవరు. కానీ వాళ్ళు దానం చేసిన కళ్ళతో ఎవరైతే అంధత్వంతో జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళకి పెద్ద లాభం కలుగుతుంది. అంటే దేహదానం చేయడం అంటే మనలో మానవత్వాన్ని చాటుకోవడం. ఆ మానవత్వాన్ని చాటుకోవాలంటే ముందు రకరకాల భయాలు అన్నారు. కొంతమంది అయితే ఒక మతస్థులు అయితే దేవుడిచ్చిన శరీరంలోంచి ఏది తీయడానికి లేదు అనుకున్నాడు ఉన్నారు. దేవుడిచ్చాడు అని తీయడానికి. కొంతమంది అయితే ఈ కళ్ళు తీస్తే స్వర్గానికి వెళ్ళడానికి కళ్ళు కనబడడం అనుకుంటారు.
కళ్ళు తీస్తే స్వర్గం ఎక్కడ ఉంటుంది? తగిలేసేంత కళ్ళు పోతున్నాయిగా, పాత పెడితే కళ్ళు పోతున్నాయి, అక్కడ స్వర్గం దారిగా ఉంటుందా? మా తగిలేసారు ఇంకా కళ్ళు. కానీ అర్థం పర్థం లేని మూఢనమ్మకాలు, అపోహలు నేతదానానికి అడ్డంకుగా ఉన్నాయి. అందుకోసమే నేతదాన ప్రచార పక్షోత్సవం అన్వయించి ఇటువంటి అనుమానాలని, అపోహల్ని, మూఢనమ్మకాలని, భయాల్ని తొలగించడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, మా దేశంలో 35 లక్షల మంది ఉన్నారు. 35 లక్షల మంది నల్లగుడ్డ అందుతున్నాడు. దీనికి తోడు ప్రతి సంవత్సరం మన భారతదేశంలో 25,000 నుంచి 30,000 మంది తోడవుతున్నారు. ఈ నల్లగుడ్డ అంధత్వం వాళ్ళకి వీళ్ళు తోడవుతున్నారు. ఎందుకు వస్తుంది నల్లగుడ్డ? పుట్టుకుతూ వచ్చేవాళ్ళు ఉంటారు, అంధత్వం వచ్చేవాళ్ళు, లేకపోతే కళ్ళకి జబ్బులు వచ్చి వైరల్ ఇన్ఫెక్షన్స్ అలా వచ్చి దానివల్ల కళ్ళు దెబ్బతిపోతాయి, లేదా ఇంజరీస్ కంటిలో ఏదో మనం వరికి వస్తుంటారు వీళ్ళు అంటారు కూడా, కంకి తోలుతున్న కన్ను నల్లగుడ్డ పుండి పడిపోతుంది, ఆరంగా వస్తాయి. రకరకాల వ్యాధుల వల్ల, ఇంజరీస్ వల్ల, పుట్టుకుతో వీటి వల్ల, రకరకాల కారణాల వల్ల నల్లగుడ్డు డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి మళ్ళీ చూపు రావాలంటే ఇలాగ ఇంకో చనిపోయిన వాళ్ళకి వెళ్ళి బతుకున్నా కాదండి, చనిపోయిన వాళ్ళ కంటి గుడ్డని ఇస్తేనే వస్తుంది. కానీ అంచేత ఈ రకంగా కొత్త ఏటా 25,000 నుంచి 30,000 మంది తోడవుతున్నారు. మన భారతదేశంలో 740 ఐ బ్యాంకులు ఉన్నాయండి. చాలా పని చేయడం ఉన్నాయి. కానీ ఎందుకు దానం చేయట్లేదు? పైగా దానం చేసిన కాలంలో కూడా ఎంతమంది కొంతమంది 80 ఏళ్ళు 90 ఏళ్ళు పోయిన వాళ్ళు ఇస్తారు. అప్పటికి ఆల్రెడీ కంట్లోనే నేను చెప్పానే కానీ పైకి బాగా లోపల ఎండో తెలుసు చాలా ఇంపార్టెంట్ అవి. అవి అయితే చూపు సరిగ్గా వెళ్ళదు, కనబడదు, అవి పోతున్నాయి వయసు వచ్చాక. అలాంటి వాళ్ళు తెలుస్తుంది. దానం ఎవరు చేస్తున్నారు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు ఇస్తున్నారు. యంగ్ పీపుల్ అయితే కళ్ళు చక్కగా ఉపయోగపడతాయి. కానీ ఇవ్వడం రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతమంది. ఆ రోడ్ యాక్సిడెంట్లు ఇవ్వచ్చు ఏదో కారణం వల్ల, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల, హార్ట్ అటాక్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు చాలాన్నారు. ఈ రోడ్ యాక్సిడెంట్ పోయిన వాళ్ళు ఇవ్వచ్చు కదా. 6 గంటల్లోగా నేతలు దానం చేస్తే వాళ్ళు మరణించినప్పుడు కూడా వాళ్ళు మరొక కళ్ళల్లో వెలుగు నిలుస్తారు. వాళ్ళు మరణించినప్పటికీ వారు ఇంకో కంటి వెలుగై మన మధ్య జీవిస్తారు. అది గుర్తించాలి. అంటే నేతదానం అనేది చాలా అమూల్యమైనది. మనం ఎన్నో రకాల దానాలు చేస్తుంటాం. అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం, ఎన్నో విద్యాదానం చేస్తాం, ఎన్నో రకాలు చేస్తుంటాం. ఆ రంగానే ప్రతి వ్యక్తి జీవించడానికి ఎన్నో దానాలు చేస్తారు. మరణించిన తర్వాత చేయగలిగిన ఒకటే ఒక దానం నేతదానం. మరణించిన తర్వాత చేయగలిగే దానం ఒకే ఒక దానం నేతదానం. ఆ వ్యక్తి చేయగలిగేది. అంటే ముందే నేను మరణించిన తర్వాత నా కళ్ళని దానం చెయ్యండి అని చెప్పుకోవాలి ప్రతివాళ్ళు. మేము స్వేచ్ఛాగర బ్యాంక్ ఏం చేస్తామంటే ఇప్పటికీ 2,50,000 ప్లెడ్జ్ ఫార్మ్స్ కలెక్ట్ చేసి ప్లెడ్జ్ చేసిన ఇక ఫారమ్స్ కలెక్ట్ చేసాం. 2,50,000 వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తాం మేము. ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఇంట్లో పెట్టండి. పట్టణంలో ఇంటి వాడు కూడా తెలియాలి. ఒకళ్ళకి వాళ్ళు ఇచ్చేసి ఊరుకుంటే సరిపోయి ఇంట్లో చెబితే మా తెలియదండి మేమో అండి అంటారు వాళ్ళు. కానీ నా కోరిక ఇదేని చెప్పాలి. చెప్పపోయినే వచ్చు, వేరే విషయం. చనిపోకముందు ఆ వ్యక్తి చెప్పాల్సిన అవసరం ఇంట్లో వాళ్ళు ఇవ్వాలని ఇచ్చేది. నీకేం పెద్ద రూళ్ళు రెగ్యులేషన్ ఏం లేదు. అందుకనే వ్యక్తిగతంగా ఇచ్చేది కాకుండా ఫ్యామిలీ ప్లెడ్జ్ అని పెట్టాం. ఇంట్లో వాళ్ళందరూ మేము మా తండ్రి దేవుడు మా కళ్ళని దానం చేస్తున్నాం. నేతలు దానం చేసేవండి. చనిపోయిన తర్వాత తీసి 5 నిమిషాల్లో కళ్ళు తీసుకున్నాం. 5 మినిట్స్ మ్యాక్సిమం 10 మినిట్స్లో కళ్ళు తీసుకొని అయిపోతుంది. ఏ రకంగా వాళ్ళు చేసే కర్మకాండకి ఏమి అవరాల్సిన రాదు, కన్ను ఏమి డిస్ఫిగర్ అవ్వదు. ఇదని కూడా అవగాహనకి ఇందుకోసమే నిర్ధారించారు పక్షోత్సవాలు. ఎన్నో రకాల అనుమానాలు, ఎన్నో రకాల భయాలు, ఎన్నో రకాల అపోహలు వాటి తొలగించడానికి ఏం చేస్తాం. అంచేత ఈ రంగజీవి మనం చెప్తాం కదా, ఇవి మనకు చనిపోయిన తర్వాత మనం మన భారతదేశం చూసినట్లయితే ఏటా 80 లక్షల నుంచి 90 లక్షల మంది చనిపోతున్నారండి. భారతదేశంలో 80 లక్షల నుంచి 90 లక్షలు మరణిస్తున్నారు. కానీ నేతలు దానం చేసేవాళ్ళు ఎంతమంది తెలుసా మీకు? నేతలు దానం చేసేవాళ్ళు కేవలం 30% మంది కళ్ళు నేతలు దానం చేస్తున్నారు. 30% మంది. ఇంత తక్కువగా చేస్తున్నారంటే ఇంతమంది చనిపోతున్నారే 80 లక్షలు 90 లక్షలు, కేవలం 30-35 వేల మంది అయినా దానం చేసేది. అంటే అవగాహన లేకపోవడం కావచ్చు, అపోహలు కావచ్చు, భయాలు కావచ్చు, మత నమ్మికలు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు. ఇవి అవరోధంగా నిలుస్తున్నాయి.
వీటిని తొలగించడానికే నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. భారత ప్రభుత్వం ఐ బ్యాంక్ అసోసియేషన్ ఇండియా, దాంట్లో ఐ బ్యాంక్ అసోసియేషన్ ఇండియాలో భారతదేశంలో 740 ఐ బ్యాంకులు ఉన్నాయి, మెంబర్షిప్ కలిగి ఉన్నాయి. 740 ఐ బ్యాంక్. స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్ కూడా ఈ ఐ బ్యాంక్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్, జీవిత సభ్యత్వం కలిగి ఉంది. స్వేచ్ఛాగర్ చాలా చేస్తున్నాం. ఎంత మనం కృషి చేస్తున్నప్పుడు కూడా జనాల్లో చైతన్యం రావడం. అంటే దానికి కారణం అంటే మనుషుల్లోని నిర్లిప్తత, భయం, అపోహలు. నాకేంటిలే, మేము ఇవ్వకపోతే ఏంటి, ఇంకో లేరు, ఎంతమంది వస్తున్న వాళ్ళు ఇస్తారులే, మనం ఎందుకు ఇవ్వాలి? ఇది మనుషులు నిర్లిప్తత. నేత్రదానం అనేది మన వ్యక్తి మరణించడానికి ఇంకొకరు కంటి వెలుగే జీవించవచ్చు అని దగ్గర తెలుసుకోవాలి. ఒకటి. రెండోది, మనలోని మానవత్వాన్ని చాటుకుంటున్నామని తెలియాలి. ఆ రెండు స్పష్టంగా తెలుసుకుంటే నేత్రదానం చూస్తారు. అదే నేత్రదానం చేసేది ఎంత. ఇంకో విచిత్రం ఏంటంటే భారతదేశంలో నేత్రదానంలో దక్షిణాది రాష్ట్రాలు 43% ముందంజలు ఉంటే, దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాలు 41% ఉంటే, మిగతా ప్రాంతాలు కేవలం 10% లోపే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలే కాస్త కూర్చో చైతన్యం కలిగి ఉన్నాయి. అంచేత ఈ 5 నిమిషం గురించి కరెక్ట్ అండర్స్టాండింగ్ కావాలి. దానికోసమే నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం. దీనికోసం స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్ ఏం చేస్తానంటే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను. 25వ తారీఖు నుంచి కార్యక్రమాలు ఉన్నాయి. 20వ తారీఖు ముందు నేత్రదాన ప్రచార కార్యక్రమం చేసాం. 26వ తారీఖున ఇనాగ్రల్ ఫంక్షన్ పెట్టాం, సోమవారం ఉదయం 11 గంటలకి. దానికి ముఖ్యదిగా విజయవాడ అసెంబ్లీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు ముఖ్యదిగా ఇచ్చేస్తున్నారు. అలాగే ఐ బ్యాంక్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డాక్టర్ ఈఎస్ఎన్ మూర్తి గారు, ఆయన గౌరవ అతిథిగా వస్తున్నారు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు గౌరవ అతిథిగా ఇచ్చేస్తున్నారు. అంటే దానికి అందరినీ దేనికంటే చైతన్యం కలిగించడం కోసం. ఇది కాకుండా మేము కార్యక్రమాలు రకరకాల ఐ బ్యాంకుల కార్యక్రమాలు ఏర్పాటు చేసామంటే 26వ తారీఖునేమో ఇనాగ్రల్ ఫంక్షన్ పెట్టాము. 27వ తారీఖునేమో మళ్ళీ ఇవి రకరకాల ఏరియాస్లో విజయవాడలో ప్రాంతాల్లో అవేర్నెస్ కార్యక్రమం తీసుకున్నాం. 28వ తారీఖున అసలు ఐ డొనేషన్ అంటే ఏంటి, అసలు కార్నియల్ బ్లైండ్నెస్ ఏంటంటే అవేర్నెస్ ఇవ్వడం కోసం అని. ఈ ఎలా ఉంటుంది, ఈ కార్నియల్ బ్లైండ్నెస్ ఎలా ఉంటుంది, ఎందుకు వస్తుంది, ఏమిటి, ఎన్ని రకాల బ్లైండ్నెస్ ఉన్నాయి, దీనికి కార్నియా ఆపరేషన్ ఎలా చేస్తారు, కన్ను ఎలా తీసుకుంటారు, ఏమిటో చెప్పడం కోసం అని. అంత పిక్టోరియల్ ఎడ్యుకేషన్గా దాన్ని ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. అది 28వ తారీఖు. దాన్ని డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు 28వ తారీఖు ఉదయం 10 గంటలకి. అలాగే 29వ తారీఖున ఈయన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఐ డొనేషన్ మీద హై స్కూల్స్కి కాలేజెస్కి. 30వ తారీఖున పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టాం హై స్కూల్కి కాలేజీకి. 31వ తారీఖున సెమినార్ ఐ డొనేషన్ అది పెట్టాం. 1వ తారీఖున అవేర్నెస్ ప్రోగ్రామ్ వేరే ప్రాంతాలు పెట్టాం విజయవాడలో. 2వ తారీఖున స్లోగన్స్ కాంపిటీషన్ ఐ డొనేషన్ మీద స్లోగన్స్ కాంపిటీషన్ పెట్టాం. 3వ తారీఖున సింగింగ్ కాంపిటీషన్ నేత్రదానకు సంబంధించిన సింగింగ్ కాంపిటీషన్ పెట్టాం. 4వ తారీఖున క్విజ్కి ప్రోగ్రామ్ పెట్టాం నేత్రదానం మీద. 5వ తారీఖున ఈ కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాం. మీ విచిత్రం ఏంటండి, మేము ప్రతి సంవత్సరం కార్నియల్ బ్లైండ్నెస్కి నల్లగుడ్డ అంధత్వం ఉన్న వాళ్ళకి ఫ్రీగా మీద ఆపరేషన్ అంతా ఫ్రీయే, ఒక్క పైసా పుచ్చుకోం, ఆపరేషన్ ఫ్రీగా చేస్తున్నాం. మేము చేసే దాంట్లో 100 మంది కనీసం 95 మందికి ఎక్సలెంట్ విజన్ ఇప్పటికీ అలా చాలా ఎక్సలెంట్ విజన్. అంత చక్కగా క్వాలిటీ పెట్టి కార్నియా పెట్టి చేస్తున్నాం. కేర్ చాలా వండర్ఫుల్ చూస్తున్నాం. ఆ కార్నియా గ్రాఫ్టింగ్ చేయించుకోవాలని వస్తారు. ఒక్కోసారి ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారండి. ఒక సంవత్సరం అందరి కళ్ళు ఆపరేషన్ పనిరాకపోతాయి. ఎందుకు పనిరావు అంటే ఆ కన్ను కళ్ళు లేవుగా, చూపు లేదు కదా, కేర్ తీసుకోరు, రకరకాల ఇన్ఫెక్షన్ వస్తాయి. చివరికి అది చిన్నదైపోతుంది, కుళ్ళిపోయినట్లయిపోయి చిన్నదైపోతుంది. ఏం చేస్తాం ఇంకా? ఇప్పుడు కూజ మంచిగా ఉంటే మూత పెట్టగలం, కూజ పగిలిపోయింది ఎక్కడ మూత పెడతాం? ఆ పైన మూత విరిగిపోయి కూజ మూత ఒకసారి విరిగిపోయింది, ఒక పక్కన పోయింది, ఎక్కడ పెడతాం? ఏం చేస్తాం? వాట్ ఈజ్ యూస్? ఆరోగ్యంగా కన్ను పాడైపోతుంది పూర్తిగా. మన గ్రాఫ్టింగ్ చేయడం కుదరదు. ఇక ఆరంగా ఎంతమంది ఉన్నారు. ఒకసారి 400 మంది వచ్చారండి. 400 మంది కళ్ళేది.
దాంట్లో 10 మంది సెలెక్ట్ అయ్యారు. 400 మందికి 10 మందే ఆపరేషన్. వాళ్ళందరికీ అన్నీ పాడైపోయాయి. కళ్ళు పెట్టడానికి వీల్లేదు. కన్ను లొట్టపోయింది. కన్ను లొట్టలైపోయి అందరికీ. అంటే ఎందుకని? ఎవరు ఐస్ ఇచ్చేవాళ్ళు లేరు, నేతలు చేసేవాళ్ళు లేరు. లేకపోయిన జనాలు ఏం నిర్లక్ష్యం, ఏం చేయగలను ఊరుకున్నా, కళ్ళు ఏ జబ్బు వచ్చినా, ఏ పుండేసినా, ఏం చేసినా అది చెరగొట్టేసుకున్నారు, చనిపోయారు. అందుచేత ఎప్పుడైనా సరే కాసినంటే కన్ను డ్యామేజ్ అయ్యాక దానికి ఒక మార్గం లేదు, ఇంకా కార్నియోగ్రాఫింగే మార్గం. అప్పుడు వెంటనే మన కళ్ళు దొరికేటి ఉన్నాయనుకోండి, ఉంటే వాళ్ళకి చెడదాం, వాళ్ళు హాయిగా చూపు ఉంటుంది కదా. కానీ చనిపోయిన వాళ్ళ కళ్ళు తీసుకెళ్ళి మట్టిపాలు బుగ్గిపాలు చేస్తున్నారు, కానీ ఇంకొకరికి ఇద్దామని అవగాహన లేదు. అర్థం చేసుకోండి. తోటి మనుషులు అంధత్వంతో జీవితం గడుపుతుంటే కనీసం చూపునిద్దామనేటి ఒక మానవతా దృక్పథం మనుషుల్లో, సామాజిక దృక్పథం లేకుండా ఉంటుంది. ఇన్హ్యూమన్ బిహేవియర్ అంటాను నేనైతే. చనిపోయిన వాళ్ళ కళ్ళు మనం కోరేది బతుకు కాదు, ఏం డిఫికల్టీ ప్రాసెస్ కాదు. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి చివరి కోరిక నేతదానం కావాలి. అది గుర్తించండి. ప్రతి ఒక్కరి చివరి కోరిక నేతదానం. నా నేత్రాలు నేను పోయినా సరే నా కళ్ళు పోయబడాలి, నా కళ్ళు నేను ఇంకో కళ్ళల్లో జీవించాలి అని చెప్పండి. ఏం ప్రతి వాళ్ళు కూడా ఎట్లా జాతస్య మరణం పుట్టినవాళ్ళు గట్టిగా మానరు. అంచేత కనీసం ఇలాగుంటే చక్కగా ఉండి, అంచేత అవగాహన కావాలి. ప్రతి ఒక్కరూ మీలో ప్రతి ఒక్కరూ ఇవాళ కళ్ళు ఇవ్వమని కాదు, మన మరణాంతరం తీసుకోండి. మీరు నేతదాతలుగా నేతదానం గురించి ప్రచారకంగా తయారండి. మీరు దానం చేయండి, ఇతరులకి దానం. నేను దానం చేశాను, మరి మీరో అని అడగండి. నేను నేత్రాలు దానం చేశాను, మరి మీరో అని అడిగండి. ఒక అర్హత సంపాదించండి. ఈ కనీసం నేను కోరేదంటే మిమ్మల్ని అందరినీ ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాల్లో ఒకళ్ళు మీరు ఇంత నేతదానం చేస్తే చేయండి. అలాగే ఈ పక్షోత్సవం ప్రతిరోజు ఎవరినో ఒకరు మీరు అడగండి, చెప్పండి నేతదానం చేయండి, నేను చేశాను, మీరు చేయండి అని అడగండి. చేయించండి వాళ్ళ చేత. కనీసం ప్రతి ఒక్క వ్యక్తి 10 మంది చేత చేయించినట్లయితే అది ప్రచారం అవుతుంది. చనిపోయిన వాళ్ళ చేత చేయించండి. చనిపోతే వెళ్ళిపోయి అయిపోయాడు, పోయినవాడు ఎలా పోయాడు, కానీ నేతలు దానం చేద్దాం చెప్పండి, ఏం పర్వాలేదు. పోయినవాడు ఎలా పోయాడు, నేతలు దానం చేద్దాం మనం. సింపుల్గా మీరు స్వేచ్ఛాగరాయి బ్యాంక్కి మీరు ఫోన్ చేసి మీరు వెంటనే ఇది చాలా సింపుల్. మీరు మా స్వేచ్ఛాగరాయి బ్యాంక్ అయితే మీరే ఒక నెంబర్ చూస్తాను, నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్ అంటే 9704020303 నెంబర్. ఆ నెంబర్ ఫోన్ చేయండి, నోట్ చేసుకోండి. అలాగే ఇంకో నెంబర్ కూడా వస్తాను, 8374844977. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు. మీరు ఫోన్ చేస్తే ఒక అరగంట గంటలోగా మీ దగ్గర వచ్చి స్వేచ్ఛాగ్రహం ఇచ్చి మీ కళ్ళని తీసుకోవడం జరుగుతుంది. చనిపోయిన వారి కళ్ళని తీసుకోవడం జరుగుతుంది. దాంతో ఇంకొక చూపులు కూడా జరుగుతుంది. అంచేత నేతదానం వచ్చి నిర్లక్ష్యం వహించకండి, నిర్లిప్తత వద్దు. మీలోని మానవత్వాన్ని మేలుకొల్పండి, అది చేయండి. అలాగే ఈ స్వేచ్ఛాగ్రహ బ్యాంక్ తరపున మీరు చేసిన కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వండి. ఇది ఒక మానవతాపూర్ణ కార్యక్రమం, మానవతా కార్యక్రమం. ఈ మానవగా కోరుతున్నాను. మరి మనందరం కూడా మనలోని మానవతా దృక్పథాన్ని చాటుకుందాం. మనం చనిపోయిన దగ్గర కళ్ళు ఇస్తాం, ప్రతిజ్ఞిద్దాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేతదానం చేద్దాం. నేతదానం సింపుల్ థింగ్. చాలామందికి చేద్దాం ఉంటుందండి, మేము చూస్తాం కదా. కానీ ఆ టైంలో ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు ఇది గుర్తుకు రాదు. గుర్తు చేయండి వాళ్ళకి. తప్పకుండా ఓకే అంటారు. వెంటనే మీకు నెంబర్లు చెప్పాం కదా, నెంబర్కి ఫోన్ చేయండి, మా వాళ్ళు వచ్చి మీ కళ్ళు తీసుకుంటారు. అంటే మీరు అందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా అని విద్యార్థులు ఇకపోయిందంటే మీ అందరూ కూడా అవగాహన కావాలి. మీ ఇళ్ళలో ఎవరైనా పోయినట్లయితే మీకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో పోతే చెప్పండి. అలాగే విద్యార్థులు మీకు ఈ కాంపిటీషన్స్ చెప్పారు, ఇన్ని రకాల కాంపిటీషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాస్తి కేంద్రంలో ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో రెగ్యులర్ జరుగుతాయి. మీరు అందరూ వచ్చి ప్రతిరోజు జరిగే కాంపిటీషన్ కూడా 2 గంటలు జరుగుతాయి. ప్రతిరోజు వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మీ యొక్క కమిట్మెంట్ని తెలియజేయాలని కోరుతాం. విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు కావచ్చు, కాలేజీ విద్యార్థులు కావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయండి. చేసి మీలోని కమిట్మెంట్ని కోరుతున్నాను. వ్యాలిడిటీ ఫంక్షన్ ఏమో 9వ తారీఖున జరుగుతుంది.
8వ తారీఖు వరకు ఈ రకాల కార్యక్రమం ఉన్నాయి. 9వ తారీఖు ఆ రోజునే ఈ వివిధ కాంపిటీషన్స్ పెడతాం కనుక ఆ కాంపిటీషన్ దిగ్గిన వాళ్ళందరూ కూడా మేము బహుమతులు ఇస్తాము. అంచేత అందరూ కూడా భాగస్వామ్యం కలుపుతున్నాం. మరొకసారి మీ అందరికీ నేత్రదాన ప్రచార పక్షోత్సవాల్లో భాగస్వాములు అవుతున్నందుకు అభినందనలు చేస్తాను. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.